జీవితపు అంధకారాన్ని ఎదుర్కోవాలి. విషాదంలోకి అగాధంలోకి తొంగి చూడాలి. దాంతో నీ గుండె రాయి కావచ్చు. ఆ రాయికి పట్టిన చెమటలో నువ్వు ఉక్కిరి బిక్కిరి అవ్వచ్చు. అయితే అవ్వనే. ఇప్పుడు నువ్వు ఒక అగ్నిపర్వతానివి. పురాతనమైన అగ్నిపర్వతానివి. అది ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. తమలో భయంకరమైన ఆయుధాలను, అగ్నిని, ఇంకా పొగను పోగు చేసుకొని ఊర్లకి ఊర్లనే భుజిస్తూ మనుషుల్ని భయపెడుతుంది. దాంతో పిరికి పందలు, మోసగాళ్ళు నిన్ను చూసి దూరంగా వెళ్ళిపోతారు. నిన్ను పొగరబోతూ, మొండిఘటం, నీచుడని ముద్ర వేసి నిన్ను దూరంగా వెలివేస్తారు. ఇట్స్ ఓకే. వాళ్ళు నీ ఏకాంతానికి ఒక గొప్ప హెల్ప్ చేశారు. కానీ ఎప్పటికైనా ఒకరు వస్తారు నీలో ఉన్న ఆ విషాదపు అగ్నిని, లావాని గుర్తించడానికి. ఒక గేదెని ఒక అడవిలో వదలండి, అది గడ్డి మాత్రమే తింటుంది. అదే ఒక మనిషిని అడవిలో వదలండి, వాడు గడ్డితో పాటు ఆకుల్ని, చెట్టుల్ని